ప్రార్థనలో ప్రవేశించేదానికి పూర్వం దేవుని వాక్యంలో నుంచి కొన్ని లేఖన భాగాలని చూసుకొని ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2-3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. చాలు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో మీ పాదముల చెంత చేరి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియ తండ్రి, మా జీవితంలో మరొక దినాన్ని మీరు దయచేశారు. అందును బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరెంతైనా దయగలిగిన దేవుడవని, కృపగలిగిన దేవుడవని ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదముల చెంత చేరి అయా నీకు ప్రార్థించడానికి, మా మనవులు నాయన నీకు తెలియచేయడానికి, నీ సన్నిధిలో మోకరించడానికి మీరు మాకిస్తున్న ఈ తరుణం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నీ వాక్యం రీతిగా సెలవిస్తూ ఉన్నది, నీవు ప్రార్థనలను ఆలకించే దేవుడవని, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవని, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవని నీ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. విశ్వాసంతో ప్రియ తండ్రి, మా అక్కర్లను బట్టి, మా అవసరతలను బట్టి నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మేము వచ్చి ఉంటుండగా దయతో కనికరించండి, కృప చూపించండి. ఏ విధానంలో నా ప్రభువా నీకు మొరపెట్టాలో, ఏ విధానంలో తండ్రి మిమ్మల్ని ఆశ్రయించాలో అయా నా తండ్రి ఆ రీతిగా మేము మీకు ప్రార్థించడానికి మీరు మాకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరం చూపించండి. నిలబడుచున్న నేను చేతకాని వాడను ప్రభువా, మీరేమన్నా సహాయం చేస్తేనే నా ప్రభువా అయా నీ మాటల్ని చెప్పగలను. కనికరం చూపండి. మీ సిలువ చోట నన్ను మరుగుపరచండి. తద్వారా పలుకుటకు వాక్శక్తిని దయచేయండి. నీ లేఖన సత్యాలని మాతో మాట్లాడుతూరండి. విరిచి మీరు మాకు ఆశీర్వదించి పంచిపెట్టవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి. శత్రువుని లయపరచండి, వాడిని సిగ్గుపరచండి. కేవలం మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ చేరువచ్చిన నిబిడలను బట్టి మీకు వందనాలు. మార్గంలో వారిని కూడా సకాలంలోకి మా మధ్యలో మీరు తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయము మనందరికీ పరిచయమైనటువంటి మాటలే అయినప్పటికీ మరొకసారి ప్రభువారు మనకి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 2వ వచనంలో ప్రభువారే స్వయంగా దేవాది దేవుడు మన యొక్క ప్రార్థించే విధానాన్ని, ఏ రీతిగా జనులు తనను ఆశ్రయిస్తారో, ఏ రీతిగా ఆయన యొక్క ముఖదర్శనం చేసుకోవాలని ఆశపడేవారుగా ఉంటారో, ఏ రీతిగా ఆయన యందు భయభక్తులు కలిగేవారుగా ఉంటారో దేవుడే వాటన్నిటిని క్రోడీకరించి పైన ఆ విషయాలన్నింటిని కూడా స్పష్టపరుస్తూ ఉన్నారు. తమ దేవుని న్యాయ విధిని విడువక, న్యాయమైందేదో ఆయన ఆజ్ఞల అనుసారంగా, ఆయన ధర్మశాస్త్రం అనుసారంగా తన ప్రజలైనటువంటి వారు దేవుడిచ్చినటువంటి న్యాయాన్ని అనుసరిస్తే తప్పకుండా దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడన్నటువంటి విధానంలో నీతిని అనుసరించు వారైనట్టు ఆ రీతిగా నీతిగా దేవుని ఎదుట నడుచుకున్నట్లయితే మనము ఆయన్ని ఆశ్రయించిన ప్రతిసారి మనకు జవాబు వస్తుంది, మన సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నటువంటి
తన బిడ్డలైనటువంటి ప్రజలు ఏ రీతిగా ఆయన్ని ఆశ్రయిస్తారో ప్రభువారే అవన్నీ కూడా చాలా స్పష్టమైన రీతిలో ఏది కూడా మనము తీసివేయడానికి లేదు. వాటన్నిటిని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆయన యందు భయభక్తులు కలిగేవారు, ఆయన ఆశ్రయించేటువంటి బిడ్డలందరూ చేసేటువంటి విషయాల్ని దేవుడు క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాడు. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు. క్రైస్తవ యాత్రా జీవితంలో రక్షించబడినటువంటి విశ్వాసులముగా అనుదినము బహుశా ప్రార్థించిన వారంటూ ఎవరో ఉండక పోవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఒకవేళ మనం అన్నిటిని వివరంగా చూడలేం కానండి, బహుశా భోజనం చేసుకునే సమయంలో, ఎక్కడైనా బయటకు వెళుతున్న సమయాల్లో, ఏదైనా పని ప్రారంభించే సమయాల్లో ప్రార్థనలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు, లేకపోతే ఆయన సహాయాన్ని చూడనటువంటి బహుశా ఎవరూ ఉండరు. అదే విషయాన్ని ప్రభు కూడా అంటా ఉన్నారు, అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు. విచారణకై అనుదినం వారు నా యొద్దకి వస్తారు, నా మార్గాలను తెలుసుకోవాలని ఇచ్చ కనపరుస్తారు. వారిలో ఉన్నటువంటి ఆశ, తృష్ణ ఏదైతే ఉందో ఆయన మార్గాలను తెలుసుకోవాలి, ఆయన ఏ మార్గంలో గుండా వెళితే మనకు సహాయం చేస్తాడు, ఎటువంటి మార్గాల్ని ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాల్ని ఆశ కలిగి వారు వాటిని నెరవేర్చడానికి ఇచ్చ కనపరుస్తారు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. ఎన్నో వ్యాజ్యాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ దేవుని ఎదుగు తీసుకొని వచ్చి, అయా నీవు మాకు సహాయం చేస్తే తప్పించి మాకు ఎక్కడ కూడా సహాయము దొరకదు, మేము ఎవరి దగ్గరకు కూడా వెళ్ళజాలము, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని, మాకు తీర్పు తీర్చగలిగినటువంటి దేవుడు అని చెప్పేసి ప్రతి క్షణం వారు నా యొద్దకి వచ్చేవారుగా ఉంటారు అని చెప్పి తీర్పులు తీర్చవారని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయించుదురు. ప్రతి వారి జీవితంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామంటే తప్పకుండా దేవుడు నా మనం ఆలకిస్తాడు, దేవుడు నాకు ప్రత్యక్షం అవుతాడు, నాకు వాక్యం ద్వారా లేకపోతే నా అవసరానికి తగినట్లుగా ఆయన జవాబిస్తాడనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కనపరుస్తారని దేవుడే స్వయంగా సెలవిస్తూ ఉన్నాడండి. అయితే దేవుడు వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తూ, ఎందుకు మరి ఆ రీతిగా మనం దేవుని యొద్ద విచారణకు వెళ్ళినప్పుడు న్యాయంగా నడుచుకుంటూ ఆయన సహాయం చేస్తాడని, ఆయన యొద్ద విచారణ చేస్తే మనకి మేలు కలుగుతుందని, మనకు తీర్పులు జరుగుతాయి అని చెప్పి, మన సమస్యల నుంచి మనం పరిష్కరించబడతాము అని చెప్పేసి వీటన్నిటిని ఆశపడతా ఉన్నాం. కానీ మనం ఎందుకు వాటిని పొందుకోలేకున్నాము, ఎందుకు వాటిని మన జీవితంలో అన్వయించుకోలేకున్నాము అని చెప్పి ఆ కింద విషయాలను కూడా దేవుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యతతో, బలంతో కూడుకున్నటువంటిది అని భక్తుల జీవితాల్లో వారు ఎన్నో మార్లు మనకి నిరూపిస్తూ వచ్చారు. ఎందుకంటే సమస్య ఎంత పెద్దది, సమస్య తీవ్రత ఎంతది అన్న విషయం మీద ఉపవాస ప్రార్థనలో విజయాలను పొందుకున్నటువంటి భక్తులు కోకొలలుగా మనకి దేవుని వాక్యంలో కనబడతారు. అయితే దేవుడు మనకి వేస్తున్నటువంటి ప్రశ్న, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఏదైతే 2వ వచనములో ఆ విషయాలన్నీ మన తరపున మనం దేవుణ్ణి వెతికే వరంగా ఉంటామని, దేవుని నుంచి ఆశించే వరంగా ఉంటామని, ఆయన ప్రత్యక్షను కోరుకుంటూ ఉంటామని, ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి ప్రార్థన కూడా జవాబు రావాలని ఆశపడతామని, అవన్నీ చేసేటువంటి విధానంలో ఉండి కింద వేస్తున్నటువంటి ప్రశ్న, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుణ్ణి మేము ఇంతగా చేస్తూ ఉన్నాం, నీ ధర్మశాస్త్రము సెలవిస్తున్నటువంటి మాటలను కానివ్వండి, నీవు ఆజ్ఞాపించినటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాము, అయితే నువ్వెందుకు మమ్మల్ని చూడటం లేదు? అదే కదండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా, ఎంత ఆయాసతో, ఎందుకంటే జవాబు అదే కదన్నా, తీవ్రతను బట్టి ఎంతగా అవసరత ఉన్నదో, దాని నుంచి ఎంతగా మనం విడుదల పొందాలో, ఎంతగా మనం జయం పొందాల్సిన అవసరత ఉందో, లేకపోతే ఎంతగా పీడింపబడతా ఉన్నామో, సమస్య తీవ్రతను బట్టి మన యొక్క ఉపవాస ప్రార్థన అనేది ఉంటుంది. అంతగా మేము ఆయాసపడుతున్నా, అంతగా మేము విచారం చేస్తూ ఉన్నా, నువ్వెందుకు మా పట్ల కరుణ చూపించుటలేదు, నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మనకు వేస్తున్నటువంటి ప్రశ్నలండి. నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు దేవా, మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి ప్రశ్న వేసేవారుగా ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. ఈ రీతిగా దేవుని వాక్యంలో మనకి ప్రత్యక్షంగా జవాబులు మనకి దొరకపోయినా
ఏవైతే భక్తుల జీవితాల్లో వారికి వచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఉపద్రవాలు కానివ్వండి, వారు తీసుకున్నటువంటి తీర్మానాలు ఎంత బలమైనవో, వారు ఏ రీతిగా ఎట్టి విధానంలో దేవుని యొక్క సన్నిధి నుంచి సమాధానాన్ని పొందుకుంటూ వచ్చారో, తద్వారా వారి జీవితాల్లో నెమ్మది, ఆనందము, సంతోషము, విజయాలను వారు చూస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు ఇండైరెక్ట్గా మనకి వారి సాక్ష్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇట్టి రీతిలో మీరు చేయడానికి గల కారణాలు ఏంటి, ఏ రీతిగా మీరు సఫలీకృతులయ్యారు, ఏ రీతిగా మీరు విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు అని మనం చూసినట్లయితే వాళ్ళు చెబుతున్నటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాలంలో చూసి మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. ఈ రీతిగా ప్రార్థన, మామూలుగా చేసే ప్రార్థన వేరు, ఉపవాసంతో చేసే ప్రార్థన వేరు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి భాగమే. అయితే ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రియ బిడ్డలంగా మనం కొన్ని పాయింట్లని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాటి ద్వారానే మనం విజయాల్ని పొందుకోగలుగుతాం, జవాబును పొందుకోగలుగుతాం, నెమ్మదిని పొందుకోగలుగుతాం అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. దీనిలో ఈ రీతిగా మొదటగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఏదైతే అవసరత పెట్టుకున్నామో మన లక్ష్యాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. మొట్టమొదటగా లక్ష్యాన్ని సిద్ధపరచుకోవాలంటే మన అవసరత ఏంటో మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఆ ప్రార్థన అవసరత అది మన ఆత్మీయ ఉజ్జీవానికి సంబంధించిందా, మన సమస్య పరిష్కారానికి సంబంధించిందా, లేకపోతే శ్రమలు దుఃఖాల్లో నుండి విడుదల కొరకు కోరుకుంటూ ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క సహాయం కొరకు, ఆ యొక్క నడిపింపు కొరకు మనం దేవుని వైపు వెళ్తున్నామా అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా మనం కనుక విశదీకరించుకున్నట్లయితే అన్నీ సహజంగా కలిపి మనం అన్నిటినీ ప్రార్థనలో దేవుని యొద్దకి తీసుకెళ్లే వరంగా ఉంటాం. అయితే భక్తుల జీవితాల్లో ఏ రీతిగా వారు విజయాన్ని పొందుకున్నారో ఆ రీతిగా మనం కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి జవాబు పొందుకోవాలి, సమాధానాన్ని పొందుకోవాలంటే ప్రత్యేకంగా మన యొక్క పరిస్థితి ఏంటి, మన అవసరత ఏంటి, దాన్ని కనుక మనం ఒక పద్ధతిలో ఆ పాయింట్ని తీసుకొని దాన్ని గురిపెట్టి నేను దీని నుంచి దేవుని దగ్గర నుంచి నేను సమాధానం పొందుకోవాలి, నాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య నుంచి నేను దేవునితో పెనుగులాడతాను, దేవునితో నేను పోరాడతాను అన్న భావనలో మొట్టమొదటిగా ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మన లక్ష్యాన్ని మనం సిద్ధపరచుకుగా ఉన్నారంటే సగం విజయం దాని ద్వారా మనకు కలుగుతుందని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే అవసరతే లేకుండా మనం దేవుని యొద్దకు వెళ్ళామనుకోండి, దేవుణ్ణి గట్టిగా అడగాలో, దేని మీద ఎక్కువగా ప్రెస్ చేయాలో, దేని దగ్గర మనం ఎక్కువ సమయాన్ని గడపాలో దాన్ని మనం నెరవేర్చలేని వారుగా ఉంటాం. అన్నిటినీ అడుగుతాం, తప్పులేదు, అన్నిటినీ దేవుని దగ్గర సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం. కానీ ఏదైతే మనకు ప్రాముఖ్యమైన ఉన్నదో, దేని ద్వారా మనం ఉపవాసాన్ని ఎంచుకుంటూ ఉన్నామో, దేని ద్వారా మనం ఆ యొక్క కార్యాన్ని కోరుకుంటూ ఉన్నామో దానిలో స్పష్టీకృత అనేది మనకి కావలసిన అవసరత ఉన్నది. ఆ రీతిగా మన అవసరత ఏదో ముందు పెట్టుకొని నా సమస్య ఇది, నేను ఆత్మీయంగా ఉజ్జీవించబడలేకపోతా ఉన్నాను, రక్షించబడ్డాను, ఆ రీతిగా యాత్రా జీవితంలో కొనసాగుతూ ఉన్నాను, కానీ ఉజ్జీవం అనేది నాలో కనబడటం లేదని ఒక ఉదాహరణకు ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే ఆ ఉజ్జీవానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకొని దేవుని ఎదుట ప్రార్థించాల్సిన అవసరత ఉందని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ రీతిగా రెండవ విషయంగా మనం చూసినట్లయితే ఏదైతే మనం ఆ యొక్క లక్ష్యాన్ని మనం ఎంచుకున్నామో, ఆ ఆబ్జెక్ట్ను మనం ఎంచుకున్నామో దానిలో నిబద్ధతను చూపించేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. మన కమిట్మెంట్ ఎలా ఉంటా ఉన్నది దాని విషయంలో ఏ రీతిగా, ఎందుకంటే ఆ యొక్క నిబద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే ఎంతగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఎంత సమయాన్ని నేను గడపాలి, ఒక నిశ్చయత మనకి కలగాలి. రోజుకి 24 గంటల్లో నేను ఈ ఒక గంట సమయాన్ని నేను దేవునికి కేటాయిస్తాను, ఈ సమయంలో నేను కేవలం దేవుణ్ణి ఆ సమస్య కోసం దేవుణ్ణి అడుగుతాను. ఆ రీతిగా సమయం కొరకైనటువంటిది కానివ్వండి, లేకపోతే ఎట్టి విధానంలో నేను దేవుని యొద్దకి వెళ్ళాలి అనేటువంటి విషయాల్లో మనం నిబద్ధతను కనుక చూపించినట్లయితే తప్పకుండా దేవుని సన్నిధిలో మనం విజయాన్ని సాధించడానికి అవకాశం ఉందని చెప్పి దేవుని భక్తులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రభువారు కూడా సెలవిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా మనం ఉపవాస ప్రార్థనలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మామూలుగా ప్రార్థన చేస్తే ఆయన వినడా అంటే ప్రభువారే స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త
6వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ప్రభువారు ఈ మాటలు చెప్పడం అర్థం ఏంటంటే, శిష్యులు వాళ్ళకి ప్రార్థన విధానాన్ని ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఎవరైతే ఆయన శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారో, ఆయన యొక్క సర్వెంట్స్గా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారో, ప్రతి వారు కూడా ఉపవాస ప్రార్థన చేయవలసిన బాధ్యత శిష్యుల మీద ఉన్నది అని చెప్పేసి ప్రభువారు జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కేవలం మన యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు, మన కుటుంబ అవసరతల కొరకు, ఇతరత్ర వాటికి ప్రార్థన చేసేవారుగా మాత్రమే కాదు, కానీ మనము యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే శిష్యులమైన కారణాన్ని బట్టి మనం కూడా తప్పనిసరిగా ఉపవాసం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శిష్యులు అడిగారు, అయ్యా ఏ రీతిగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించంటే ఎలాగూ చేయాలో ప్రార్థన చెబుతూ కింద ప్రభువారు ఉపవాస ప్రార్థనని ఆయన జ్ఞాపకం చేశారు. దీన్ని బట్టి విశ్వాస అయిన ప్రతి వారి జీవితంలో ఉపవాస ప్రార్థన చేయవలసినటువంటి ఆ యొక్క అవసరత ఉన్నది అని ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఎట్టి విధానంలో మనం ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం కూడా దేవుని వాక్యం బహుస్పష్టంగా జ్ఞాపకం చేయబడతా ఉందండి. ఈ విషయంలో మనం అలక్ష్యం చేసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించేవాడుగా లేడు అని ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. మనకు తెలిసినటువంటి వాక్య భాగమే దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 'ఏ విధానంలో ఎట్టి రీతిలో మనం ప్రార్థించాలి అని చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఇస్తున్నటువంటి అంశం ఇది. 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, మొట్టమొదటిగా ప్రభువారు ప్రార్థనలో ఆయన యొద్ద కనిపెట్టే వారిలో కోరుకుంటున్నటువంటిది తగ్గింపండి. ఎవరైతే ఆయన ప్రజలుగా ఆయనకు ప్రార్థన చేయాలని ఆశపడేవారుగా, ఆయన యొద్ద నుంచి సహాయం పొందుకోవాలని ఆశపడేవారుగా ఆయన యొద్దకు వస్తారో, మొట్టమొదటగా మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయము తమ్ము తాము తగ్గించుకొని, ఎంతగా మన జీవితాల్లో తగ్గింపు మనకు కనబడుతుందో అంతగా ప్రార్థనలో ఆ యొక్క జవాబును మనం పొందుకుంటాము అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. అంతే తప్ప ప్రభువారు ముందుగా మీరు ప్రార్థన చేయండి, ఆ కింద విషయాలు ఉన్నాయి. చెడు మార్గాలను విడిచి నాకు ప్రార్థన చేసి మీరు నా యొద్దకు వచ్చినట్లయితే మీ పాపాలను నేను క్షమిస్తానని వాటన్నిటినీ ప్రభువారు కింద సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నువ్వు వస్తున్నావు అంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో తగ్గించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయము దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. దేవుడు ఈ వాక్యంలో మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎందరైతే నిజముగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఆయన యొద్ద కనబడతారో, దేవుడు ఎంత ఉగ్రత కలిగి ఉన్నా, ఎంత కోపాన్ని కలిగి ఉన్నా, ఎంత వారి మీద కోపం రగులుకుంటున్నా కానీ దేవుడు ఆ తగ్గింపులో ఆయన యొక్క కోపం కానివ్వండి, ఆయన యొక్క ఆగ్రహం కానివ్వండి, మొత్తం కూడా తగ్గిపోయి చల్లపడేటువంటి విషయాలని ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు
అబ్రహాము దేవుని బ్రతిమలాడుకుంటుంటాడు, అయ్యా నేను దుమ్ముని ధూళిని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి చేస్తే ఎన్నిసార్లు అబ్రహాం అడిగినా కానీ దేవుడు దాని విషయంలో ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. దీన్ని బట్టి ఎందరైతే దేవుని సన్నిధిలో తమను తాము నిజంగా తగ్గించుకుంటారో, దేవుని సన్నిధిలో సహాయం కొరకు వెళ్తారో, తప్పకుండా దేవుడు పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరిచేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. అదే విషయాన్ని యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. ఒక్క నిమిషం. 57 చదవమ్మా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను. ప్రభువారు సెలవిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే నలిగి విరిగి ఉంటారో, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, వినయంతో నా యొద్దకు వచ్చినప్పుడు వినయంతో ఉంటారో వారిని నేను ప్రత్యేకంగా దృష్టిస్తాను అని చెప్పేసి ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనకై చేరి వస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యానుసారంగా తగ్గింపు అనేది మనం తగ్గించుకున్నామా లేనేది మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా నిబద్ధతతో సమయాన్ని ఎంతగా కేటాయించగలుగుతామో మనకున్నటువంటి పరిధులను బట్టి, దేవుడు అందరి దగ్గర నుంచి ఒకే విధానాన్ని కోరుకోవడం లేదు. వారి పరిస్థితులను బట్టి నువ్వు ఎంత సమయంలో ప్రభువుకి ప్రార్థన చేయగలవో, ఎంత సమయాన్ని ఆయన కొరకు కేటాయించగలవో, ప్రాముఖ్యంగా ఎట్టి విధానంలో ఆయన దగ్గరికి రాగలవో, ఆ విషయాల్లో నిబద్ధత కలిగి మనం ఉపవాస ప్రార్థనకై వచ్చినట్లయితే తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోగలమని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. మూడవదిగా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆత్మీయంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలియజేసినటువంటి మాట, కేవలం లక్ష్యాన్ని సిద్ధపరచుకొని ఒక నిబద్ధతతో ఆయన యొద్దకు రావటం మాత్రమే కాదు, మూడవదిగా ఆత్మీయంగా ప్రార్థనలోకి వెళ్లే ముందు మనం ఆత్మీయంగా సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతాం. దీన్నే మనం రిపెంటెన్స్ అంటాం, పశ్చాత్తాపం. ఏ విషయాల్లో మనం దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నామో, ఏ విషయాలు మనకు అడ్డుగా ఉంటూ ఉన్నాయో, ఏ విషయాలు మన నుంచి దేవునికి చేరకుండా ఉంటా ఉన్నాయో, వాటన్నిటి విషయంలో మనం మొదటిగా కన్ఫెస్ అయ్యి, రిపెంటెన్స్ అయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనవి ఆలకించేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. అట్టి రీతిలో ఒకవేళ మనకి తెలియక కేవలం ప్రార్థనే కదా నేను చేయాల్సింది, నా సమస్యను బట్టి దేవుని నేను ప్రార్థన చేయాలి కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఈ విధానంలో మనం పరీక్షించుకోకుండా, ఆత్మీయంగా మనం పరీక్షించుకోకుండా డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళి చేసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకవేళ మనలో ఆ యొక్క దాచిపెట్టబడినటువంటి అన్కన్ఫెస్డ్ పాపం, ఒప్పుకోనేటువంటి పాపాలు ఏమైనా ఉన్నట్టయితే అవి మన ప్రార్థన కప్పేస్తాయి అంటండి. ఒప్పుకోని పాపాలు మనలో దాగి ఉన్న మనకు తెలియక ఒకవేళ దాగి ఉన్నటువంటి వాటి వలన దేవుని సన్నిధికి ఆ ప్రార్థన అది చేరలేదంట. అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క పరిశుద్ధత, ఆత్మీయంగా మనం సిద్ధపరచుకొని ప్రార్థనలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ రీతిగా మనం దేవుణ్ణి అడగాలి, అయా నా యొక్క పరిస్థితి ఇది, నా యొక్క పాపాలని, నా యొక్క ఒడిదుడుకుల్ని, నా యొక్క లోటుపాటుల్ని నాకు తెలియపరచండి అని ఒకవేళ మనం విశ్వాసంతో అడిగితే దేవుడు మనకి వాటన్నిటిని కూడా జ్ఞాపకానికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మనం ఒకవేళ చేసినటువంటివి మర్చిపోవచ్చు, లేకపోతే గుర్తుకు రాకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం వెళ్ళినటువంటి అవసరత ఏదైతే ఎరిగినవాడు కాబట్టి మన యొక్క ఆ యొక్క సమయానికి మన యొక్క పాపాలు కానివ్వండి, మన యొక్క తొట్టుపాట్లు కానివ్వండి, మనం ఏ విషయాల్లో కాని విధానంలో ప్రవర్తించామో వాటన్నిటి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసేవాడుగా ఉంటాడు. ఒకవేళ ఆయా సమయాల్లో మనకి జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి,
వాటిని గనక మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవుని సన్నిధిలో అడగగలిగినట్లయితే దేవుడు తప్పకుండా వాటిని క్షమించేవాడుగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందుకే కదండి యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అది కేవలం మనం స్వార్థను ప్రకటించడానికి మాత్రమే ఈ వాక్యాలని అవిశ్వాసాలకని కాదండి. ఇది ప్రాముఖ్యంగా చూస్తే విశ్వాసుల కొరకైనటువంటి, ఎందుకంటే ఎన్ని మార్లు దేవుని సన్నిధిని మనం ఆశ్రయిస్తూ ఉన్నామో అన్ని మార్లు కూడా యేసుక్రీస్తు ప్రభువు రక్తం మనకి ఉంటా ఉన్నది. ఆయన ఎద్దుకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వారి తప్పులని, వారి యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన ఎదుట తెరిచి ఉంచుతారో దేవుడు వాటిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ప్రభువారు అంటూ ఉన్నాడు మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, 11:25, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించుడి. క్షమాపణ కొరకైనటువంటి ప్రార్థన. ప్రభువారు అంటా ఉన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నారు, నా సన్నిధికి నిలబడతా ఉన్నారు, అయితే మీరు పరీక్షించుకోవాల్సినవి ఉంటా ఉన్నాయి, వాటి విషయంలో మీరు సరిచేయబడాలి. ఒకవేళ మీకు ఎవరి మీద కాని మనసు ఉన్నా, ఎవరిని యొక్క తప్పులను క్షమించలేనటువంటి మనసు ఉన్నా, ప్రభువారు అదే అంటా ఉన్నారు, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. అటువంటి క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన కూడా మనం దేవుని సన్నిధిలో మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ప్రభువారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఇవేవి మనకు అడ్డు రాకూడదనే ప్రభువారు వాటినన్నిటిని ఎత్తి చూపుతూ ఉన్నారు. అయ్యా నీ సహోదరుని ఎడల ఏమైనా తప్పిదం చేసినట్లయితే నువ్వు వాడిని క్షమించేసాయి. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ యొక్క మనసులో విరోధ భావాన్ని పెట్టుకున్నట్లయితే నువ్వు నా యొద్ద నుంచి జవాబుని పొందుకోలేవు. ఎందుకంటే నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు ఇతరుని క్షమించడానికి సిద్ధంగా లేని కారణాన్ని బట్టి అవరోధం ఏర్పడతా ఉన్నది. అట్టి విషయాల్లో నువ్వు సరి చేసుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రీతిగా ఆత్మీయంగా మనల్ని సిద్ధపరచుకునే విషయంలో మనకి విరోధంగా ఉన్నటువంటివి, మన యొక్క దృష్టిలో ఉన్నటువంటివి, లేకపోతే ఏవైతే మనము మర్చిపోయినా లేకపోతే వాటన్నిటి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకొచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. వాటిని మన చేత ఒప్పింపచేసి దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకోవడానికి, లేక మనం ఇతరుల మీద కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విరోధ భావాన్ని కానివ్వండి, ఆ యొక్క వారి ఎడల కలిగి ఉన్నటువంటి మనసును కానీ మనం కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా రిజల్ట్స్ని మనకి చూపించేవాడుగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా కూడా మనం ప్రార్థన చేయలేము అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించడానికి దేవుణ్ణి మనం ఆ యొక్క ఆత్మతో నింపమని దేవుణ్ణి అడగలిగేటువంటి విధానంలో మనం దేవుని సన్నిధికి రావాలని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ 5:18, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చాలా స్పష్టమైన రీతిలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు. అయ్యా మీరు మత్తులై ఉంటారు, ఒకవేళ మద్యపానంతో మత్తులై ఉంటాడు. ఎందుకంటే మద్యపానం సేవించేటువంటి వ్యక్తి దాని స్వాధీనంలో ఉంటాడు. ఒకవేళ నేనేం చెప్పినా కానీ తను వినే పరిస్థితిలో ఉండడు. తను ఏం చేస్తున్నాడో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. కొన్నిసార్లు చూస్తూ ఉంటారు, రోడ్ల మీద పడిపోతూ ఉంటారు. అంటే వారి యొక్క స్వాధీనం అనేది మద్యపానం యొక్క స్వాధీనం, దాని మత్తులోకి వాళ్ళు వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు. అయితే
పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు ఆత్మపూర్ణులైండుడి అంటే ఆత్మను కలిగిన వారంగా ఉన్నాము అంటే పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయం కొరకు మనం వెళ్ళిన వారంగా ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆత్మతో నింపేవాడుగా ఉంటాడు. అప్పుడు మనం మన స్వాధీనంలో ఉండము. మన ఆలోచనలను బట్టి కానివ్వండి, మన తలంపులను బట్టి కానీ మన స్వాధీనంలో ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉండము. దేవుని యొక్క స్వాధీనంలో, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి మనం అడగవలసిన వాటిని, వేడుకొనవలసిన వాటిని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మతో నింపబడటానికి దేవుని యొక్క సహాయం కొరకు మనం దేవుని సన్నిధికి వెళ్లే ముందు అడగవలసిన వారంగా ఉన్నామని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రం కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా ఈ విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు చేస్తామండి? ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు, ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఆయన చిత్తం మీద మనకి తెలియపడుతుంది. ఆ రీతిలో చెయ్యాలి అనేటువంటి నడిపింపులకి మనం వస్తాం. లేకపోయినట్లయితే మనకు తోచిన రీతిగా మనం చేస్తాం. అందుకే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినని మనకు కలిగినవని ఎరుగుదము. అంటే ఆయన చిత్తం ఏదో ఎప్పుడు బయలుపడుతుంది? ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామని ఎప్పుడు బయలుపడుతుందంటే దేవుని ఆత్మ లీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే, దేవుని ఆత్మ మనకి సహాయకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది దేవుని చిత్తము, ఇలాగూ ప్రార్థన చేయట, ఇలాగూ దేవుని అడుగుట దేవుని చిత్తం అని చెప్పేసి మనం ప్రార్థన చేసేవారు. ఎందుకంటే మనం ఆయన స్వాధీనంలో ఉంటాం, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉంటాం కాబట్టి మనకు దేవుని చిత్తము మనకి ఆ యొక్క తెలియచేయబడతాయి. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఆ రీతిగా ప్రార్థనలోకి వెళ్తూ పూర్తిగా మనం దేవునికి సరెండర్ చేసుకోవాల్సినటువంటి అవసరతను బట్టి అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైందని చెప్పేసి మనం యేసుక్రీస్తు ప్రభువుకు పూర్తిగా సరెండర్ చేసుకున్న విధానాన్ని మీదే ఆధారపడి ఉంటుందని రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాల్లో జ్ఞాపకం చేయబడతా ఉన్నది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే 3 విషయాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయండి. దేవుని సన్నిధులు అంటే బలి అర్పించేటువంటి బలిపీఠం మీద మనం బలి పెట్టినట్లయితే ఆ బలి పశువు అనేది అది పరిశుద్ధమైనదిగా ఉండాలి, సజీవంగా ఉండాలి. 3వదిగా దేవునికి అనుకూలమైనదిగా యోగ్యమైనదిగా ఉండాలి. ఆ 3 కూడా ఫుల్ఫిల్ అయితేనే దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించేవాడుగా ఉంటాడు. ఒకవేళ లోపం ఉందనుకోండి, కుంటిదో గుట్టిదో మనం అర్పించేది లోపం ఉందనుకోండి, దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, అది పరిశుద్ధంగా ఉండాలి, సజీవంగా ఉండాలి, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి అని చెప్పేసి ఆ 3 విషయాల్ని. అందుకే ఆ రీతిగా మనం దేవునికి సరెండర్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము. భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఇది ఎప్పుడు వస్తుందంటే మనం పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని ఎరగగలిగినప్పుడు, అవసరతను మనం జాగ్రత్తగా చూసుకోగలిగినప్పుడు మాత్రమే ఆ రీతిగా మనం దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోగలుగుతాం. ఈ రీతిగా ఈ విధానంలో దేవునికి మనం సరెండర్ చేసుకొని మరియు దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క ఆ యొక్క ఏవైతే గుణగణాలను ఉంటా ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం దేవుని సన్నిధిలో వ్యక్తపరిచే వరంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. వీటన్నిటిని చేస్తూ ఆయన ఎంత ప్రేమ కలిగినాడు దేవుడు. ఆయన గుణగణాలు ఎన్ని దేవుని వాక్యం అంతా కూడా ఆయన గుణగణాలేనండి. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన దీర్ఘశాంతము, ఆయన సార్వభౌమాధికారము, వాటన్నిటిని కూడా
మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీద మనకి విశ్వాసం అనేది బలపరచబడతా ఉన్నది. ఎందుకంటే ఆయన కార్యాలన్నీ కూడా దేవుని వాక్యం వివరిస్తూ ఉన్నాయి. ఆయన చేయని కార్యమంటూ ఏదీ లేదు. సమస్తాన్ని కూడా ఆయన ఆజ్ఞాపించగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నీవు నేను జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనం ఇంకా చేరువుగా దేవుని సన్నిధికి ఇంకా చేరువుగా వెళ్ళి ఆయన్ని అడగగలిగేటువంటి ధైర్యం మనకు వస్తూ ఉంటుంది. అవును కదా ప్రభువా, ఈ రీతిగా రాయబడి ఉన్నది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా, నీకు సమస్తము సాధ్యమే అని చెప్పే ఇర్మీయా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా వీటన్నిటిని బట్టి దేవుని గుణగణాలను గనక మనం ఎత్తి పట్టుకుంటూ ప్రార్థనలో మనం చేసినట్లయితే తప్పకుండా దేవుని సన్నిధిలో మనం జవాబును పొందుకోగలిగినటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము, దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏ రీతిగా మనం దేవుని గుణగణాలను ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేస్తానికి ఆయన సన్నిధికి చేరి వస్తామో దాన్ని బట్టి మనకి విశ్వాసం బలపరచబడతా ఉంటుందండి. విశ్వాసము బలపరచబడితేనే, అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని ఎదుకు వచ్చేవాళ్ళు తప్పకుండా ఆయన యందు విశ్వాసాన్ని కనపరచాలి. అందుకని అంటా ఉన్నాడు, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడుగా మనము ఉండలేము. నీ విశ్వాస నా విశ్వాస పరిమాణాన్ని బట్టే మనం అడిగే విషయాలు ఆధారపడి ఉంటాయని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ఫలము దయచేయువాడని, ఆ విశ్వాసాన్ని బట్టే మన దృఢ నిశ్చయతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రీతిగా దేవుని సన్నిధికి వెళ్లే ముందు మనం ఏ రీతిగా సిద్ధపరచుకుంటూ వెళ్ళాలో, ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఆత్మీయంగా మనం సిద్ధపరచుకోవాలో, ఒక నిబద్ధతతో, ఒక సమయానుకూలంగా ఎట్టి విధానంలో ఆయన్ని అనుసరించాలో, ఆయన చెప్పినటువంటి మాటలను మనం వినాలో, ఈ రీతిగా క్రమంగా భక్తులైనటువంటి వారి జీవితాల్లో చేశారు. ఎందుకంటే మనందరికీ పరిచయమైనటువంటి ఆ యొక్క ఎస్తేరు ఏ రీతిగా తన మీదకి వచ్చినటువంటి, తన జాతి మొత్తం మీదకి వచ్చినటువంటి ఉపద్రవాన్ని బట్టి గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగింది. తన యొక్క చెలికత్తులతో కలిసి ఏ రీతిగా వచ్చిన సమస్య నుంచి బయటపడాలో, ఏ రీతిగా దేవుని సన్నిధి నుంచి సహాయాన్ని పొందుకోవాలో ఎరిగి వీటన్నిటి విషయాల్లో తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మొర్దెకైకి వర్తమానం పంపుతోంది. అయ్యా నువ్వు వెళ్ళు, నేను నా చెలికత్తెలతో వారందరితో కలిసి నేను ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటాను, అన్నపానాలు మానేసి, నిద్ర మానేసి. అందుకే మన యొక్క క్రైస్తవ యాత్రా జీవితంలో ఎక్కువ మంది భక్తులు విజయాలను సాధించగలుగుతారు. కారణం ఏంటంటే వారి యొక్క జీవితాల్లో వేటిని మనం దూరం పెడతామో, వేటి మీద మన మనసు దూరంగా ఉంచుతామో, వాటి ద్వారా దేవుని యొక్క సన్నిధి నుంచి మనకి సమాధానం చాలా త్వరితగతిన మనం పొందుకోగలుగుతాము. అవే ఏంటంటే ఆహారం విషయం. వాటిని మనకున్నటువంటి పరిమితులను బట్టి నేను ఒక రోజు లేకపోతే 2 రోజులు, ఒక పూట ఏదైతే నిశ్చిత పరుచుకోవాలి. ప్రార్థన చేయడానికి ముందు వాటిని నిశ్చయపరుచుకొని నిద్ర విషయంలో నేను ఈ సమయంలో నేను ఇన్ని గంటలు నేను నిద్రపోను. ఆ రీతిగా నిద్రను, ఆ యొక్క ఆహారాన్ని, వీటిని దూరంగా పెట్టడం వల్ల మనసు కాన్సన్ట్రేషన్కి వస్తుందని సైంటిస్టులు కూడా అదే చెప్తారు. వీటిని ఇచ్చేయటం వల్ల ఏంటంటే మనసు ఏకాగ్రత లక్ష్యం అవుతూ ఉంటుంది. మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకుంటాము అని చెప్పేసి ఈవెన్ శాస్త్రజ్ఞులు సైతం వారు చెప్తున్నారు. అందుకే మన భక్తులైనటువంటి వారి జీవితాల్లో ఎక్కువగా వారి ఉపవాస ప్రార్థనలో ఇవి కనపడతా ఉంటాయండి. వాటి దూరంగా ఉంచుతూ దేవునికి సన్నిధికి వచ్చి దేవుని దగ్గర నుంచి నేను త్వరగా జవాబు పొందుకోవాలి, తప్పకుండా నేను దేవుని సన్నిధిలో నేను ఆయనతో పినుకులాడాలి. ఎందుకంటే ఈ విషయాలన్నింటిని బట్టి దేవుడు తప్పకుండా మనకి జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు. అదే రీతిగా ఎస్తేరు విజయాన్ని పొందుకుంటూ వచ్చింది. తను తన చెలికత్తెలతో చేసినటువంటి ప్రార్థన, నిబద్ధతతో కూడినటువంటి ప్రార్థన, ఆత్మీయంగా ఎంత చురుకుదనంతో ఆ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చిందో దేవుడు ఆ ప్రార్థనకు అనుగుణంగా ద్వారాలను తెరుస్తూ వచ్చాడు. ఇమ్మీడియట్ రిజల్ట్స్ కొన్ని మన జీవితాల్లో మనం వెంటనే చూడగలుగుతాం, కొన్ని ఆలస్యంతో చూడగలుగుతాం, కొన్ని దేవుడు తన ఇష్టానుసారంగా ఒకవేళ వాటి విషయంలో అవి మనకు ఉపయోగకరంగా మేలుకరంగా లేకపోతే దేవుడు తెలియపరుస్తాడు. అట్టి భావన మనకి దేవుడు దయచేస్తాడు. అట్టి రీతిలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రీతిగా మనం చేసేటప్పుడు
అవరోధంగా ఆటంకంగా ఉండే శత్రువు కూడా మనకి ఉంటా ఉన్నాడు. ఒకవేళ మనం ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నామని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామంటే ఓర్చుకోలేని, తట్టుకోలేనటువంటి ఒకడు ఉంటాడు, వాడు అపవాది. వాడు కూడా ఏ రీతిగా మన యొక్క ప్రణాళికను తప్పించాలని చెప్పి, మన సమయాన్ని ఆ యొక్క సమయాన్ని పాటించకుండా ఉండాలని చెప్పి మనం సిద్ధపరచుకునే విషయాల్లో ఎప్పుడైతే మనం మోకరించి ఉపవాస ప్రార్థనలో దేవుని వైపు చూస్తామో, వాడు కూడా ఆ సమయంలో ఏ రీతిగా మన మీద టార్గెట్ చేసి మనల్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి వైదొలగించాలి, వాటిని మనం చేయకుండా ఉండాలి అని చెప్పేటి అండర్ ఎస్టిమేట్ చేయడానికి, శత్రువు మీద చేయకుండా ఉండడానికి ఇది లేకుండా లేదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు ఎప్పుడు పొంచి ఉండేది మనం ప్రార్థన చేస్తే విరోధంగా నిలబడతాడు. ఏ రీతిగా మనం ఆ ప్రార్థన చేయకుండా ఉండాలి, తప్పించాలి, ఏదో ఒక దాంట్లో మనం తప్పించాలన్నటువంటి విషయాన్ని. అదే విషయం గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. గలతీ 5:16-17 వచనాలు. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మనం సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన యొక్క స్వాధీనంలో ఉంటూ మన యొక్క అవసరతలను, అక్కరతలను ఆయన సన్నిధి తీసుకెళ్తా ఉన్నామంటే తప్పకుండా మనకి విరోధంగా నిలబెట్టడానికి మన శరీరాన్ని శత్రువు నిలబెట్టేవాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఎప్పుడు కూడా మనం ఏదైతే నిశ్చయించుకుంటామో వాటినే చేయాలని శరీరము అపేక్షించేదిగా ఉంటాం. ఆ రీతిలో ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చే వరంగా ఉంటామో తప్పకుండా శత్రువు ఈ యొక్క విరోధ భావాన్ని మన శరీరం ద్వారా కానివ్వండి, ఇతరత్రమైనటువంటి ద్వారా కానివ్వండి, మన మీదకి తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. అందును బట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకంలో పెట్టుకొని ఆ 3 విషయాలు ఏదైతే మనం ఒక లక్ష్యాన్ని సిద్ధపరచుకొని, ఏదైతే మనం లక్ష్యాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలో మనకు ఒక క్లియర్ కట్ ఇది ఉన్నట్లయితే దాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఒక నిబద్ధతతో నేను ఇంత సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఇట్టి విధానంలో దేవుని వాక్యంలో ఏ విషయాలను అయితే భక్తులు ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చారు, వేటినైతే దేవుడు అవసరతగా ఆయన కోరుకుంటూ ఉన్నాడో అట్టి విధానంలో నిబద్ధతతో ప్రార్థన చేసి, మూడవదిగా ఆత్మీయంగా మనల్ని మనం సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకునే ముందు మనలో లోటుపాటులు దాచబడినటువంటి పాపాలను, శత్రువు అయితే మనల్ని నీకేం బాధ లేదు, నువ్వు చక్కగా ప్రతి కూడికి అటెండ్ అవుతున్నావు, ప్రతిరోజు ఉదయం పూట లేవగానే సాయంత్రం పూట పడుకోగానే ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, నీలో ఏం సమస్య లేదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మనల్ని జోగొట్టించే విధానంలో శత్రువు అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని కూడా మనం చూస్తాం, అవును కదా నాలో ఎటువంటి ఇది లేదు కదా అన్న భావంతోనే మనం వెళ్తాం. ఎప్పుడైతే భక్తులు తమ జీవితంలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు, ఆ విధానాలన్నింటిని పరీక్షించుకుంటూ వచ్చారు, అయ్యా నీకు ఆయాస్కరమైన మార్గాలు ఉంటే తెలియపరచు, వాటన్నిటిని నేను దాచిపెట్టుకున్నానంటే నీ యొద్ద నుంచి నేను సమాధానాన్ని పొందుకోలేను, అవి నాకు ఆటంకాలుగా ఉండకూడదని చెప్పేసి మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఆ రీతిగా సిద్ధపరచుకొని దేవుని యొద్ద నుంచి క్షమాపణ వేడుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఆత్మపూర్ణులుగా నింపబడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో మనం ఉంటేనే ఆ రీతిగా మనం దేవుని చిత్తాన్ని ఎరగలిగి ప్రార్థించేవారుగా ఉంటాం. ఒకవేళ ఆయన స్వాధీనం లేకుండా మన స్వాధీనంలో మనం ఉన్నట్లయితే మనము ఆ రీతిగా ముందుకి సాగలేము, ఆ యొక్క అవరోధాలను మనము ఇది చేయలేమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తాం. అంత మాత్రం కాదు, శత్రువు కూడా ఎన్నో విధాలుగా మన యొక్క ప్రార్థనని ఏ రీతికైనా సరే ఆటంకం కలిగించాలని, మనం పొందుకోకుండా ఉండాలనేది వాడి లక్ష్యం. ఎవరైతే ఇట్టి విధానంలో వీటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో తప్పకుండా దేవుని సన్నిధిలో ఆ యొక్క విజయాన్ని పొందుకునేవారుగా ఉంటారని. 4వదిగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫలితాలని ఆశించాలి. చాలాసార్లు మనము ప్రార్థన చేసావు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆశ నేను ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో, నా విన్నపాలు దేవునికి తెలియపరిచాను, దేవుడు నాకు ఎప్పుడు సహాయాన్ని ప్రతిఫలాన్ని దయచేస్తాడనేటువంటి ఎదురు చూసేటువంటి ఆశ కూడా మనలో చాలా ప్రాముఖ్యమైందండి. అట్టి విధానంతో మనం ఉంటామో దేవుడు తప్పకుండా ఆ విషయాన్ని కూడా మనకి
మన పక్షాన ఆయన చూసే దేవుడిగా ఉంటాడు. ఓకే, ప్రార్థన చేశాము, ఆయన అడిగేశాము, ఆయనే చూసుకుంటాడులే అని చెప్పేసి మనం వదిలేసి మన విధానంలో మనం ఉన్నట్లయితే దాని మీద మనకి ఇంట్రెస్ట్ లేదేమో. ఎందుకంటే మనకి ఏదన్నా వస్తువును కానీ ఏదైనా పొందుకుంటాము అని చెప్పి తెలిసిందనుకోండి, పలానా సమయానికి ఎంత ఆశగా ఎదురు చూస్తాము. ఒకవేళ కొరియర్ వస్తే ఈ సమయానికి కొరియర్ వస్తూ ఉంది, తప్పకుండా వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. పలాంది బుక్ చేసాము, పలాంది వస్తుందని. అదే రీతిగా మన విశ్వాసం కూడా అదే. నేను దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనతో నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన వాక్యానుసారంగా ఏ వేటిని చేయకూడదో వాటన్నిటిని నేను దేవుని సన్నిధిలో నేను విశుద్ధపరుచుకున్నాను. సో తప్పకుండా దేవుడు నాకు ప్రార్థనకి జవాబిస్తాడు, నా సమస్యకి పరిష్కారం ఇస్తాడు అని చెప్పినటువంటి ఆ రకమైనటువంటి ఆశ మనలో ఉంటేనే ఆ యొక్క ప్రతిఫలం కొరకు మనం ఎదురు చూసే వరంగా ఉంటాం. అందుకే మనం ఆ రీతిగా మనం చేసినటువంటి ప్రార్థనకి ప్రతిఫలాలని ఆశించవలసినటువంటి, ఆశతో ఎదురు చూడాల్సినటువంటి అవసరత కూడా మన మీద ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. చివరగా యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. చూసారండి, ప్రభువారు ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉంటే, నీనా ప్రార్థనా సమయాన్ని, నీనా జీవితాల్లో లోటుని, అవసరతని ఏ రీతిగా మనం ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తామో ప్రభువారు అంటున్నాడు, వాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు. సో వాళ్ళకి నేను తప్పక నన్ను కనపరుచుకుంటాను. ఆయన స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు. అదే విషయం కదా, వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. మన సమస్య బట్టి ఆయన మనకి ఆయన కనపరుచుకునేవాడుగా ఉంటాడు. మన సమస్య నుంచి పరిష్కారాన్ని చూపించేవాడుగా ఉంటాడు. మనల్ని ఉజ్జీవింప చేసేవాడుగా ఉంటాడు అని చెప్పేసి, ఒకవేళ అనారోగ్యంతో స్వస్థత కొరకు ప్రార్థించినట్లయితే దానికి సంబంధించినటువంటి స్వస్థతని దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఈ విధానంలో, ఇట్టి విధానంలో భక్తులు వారి జీవితాల్లో విజయాన్ని పొందుకుంటూ వచ్చారు. వాటిని మనం చదువుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆచరణలో కూడా ఆ రీతిగా మనం పెట్టగలిగితే, పెట్టిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. వారికి తెలుసు, వారు ఒక విజయాన్ని ఉపవాస ప్రార్థనలో విజయాన్ని పొందుకున్నారంటే తదుపరి ఇంకంతకంటే అనేకమైనటువంటి రెట్లు దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవడానికి వారికి ఎంతో ఉత్సుకత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవం వాళ్ళని బలపరుస్తూ ఉంటుంది. అవును కదా, గత దినాల్లో నేను రక్షించబడిన దినాల్లో, లేకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నాకు సహాయం చేశాడు కదా, మరి ఇట్టి సమస్యల్లో నేను ఎందుకు చేయకూడదు, ఇంకా దేవుడు నాకు సహాయం చేస్తాడు కదా అనేటువంటి విధానంలో వారి యొక్క వ్యక్తిగత అనుభవం వారికి సహాయపడుతుంది. అట్టి విధానంలో, అవిధానంలో వారు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వారిని బట్టి సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఈ అన్న ఎంతో ప్రార్థనాపరురాలు దేవుని యొద్ద నుంచి సమాధానాలు పొందుకోవటంలో ఈ సఫలీకృతం అవుతూ ఉంది. రహస్యం ఏంటని చెప్పేసి ఇతరులను కూడా మనం పురికొల్పే వరంగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రీతిగా మన జీవితాల్లో మనం చూస్తూ వచ్చినటువంటి ప్రాముఖ్యంగా మనల్ని మనం తగ్గించుకొని, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద మనకన్నా ఫోకస్ పెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన సమస్య ఎటువంటిదైనా దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి రీతిలో మనం ఫలితాలను పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎందుకంటే తన ప్రజలైన వారు అడిగితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడిగే వారికి, ప్రతి వారికి ఆయన అనుగ్రహించే దేవుడు అని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఏ విధానంలో మనం అడుగుతూ ఉన్నాం, ఎంతగా మనం పొందుకుంటూ ఉన్నాం అన్నటువంటి విషయం అనేది మన యొక్క వ్యక్తిగత ప్రార్థనల మీద, మన యొక్క విధానాల మీద ఆధారపడి ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రీతిలో మనం కూడా ఉపవాస ప్రార్థనలో విజయం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ఈ రీతిలో మనం కూడా సిద్ధపడినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలను ఆలకించి ఆయన మనకి జవాబుల్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు రీతిలో ప్రభువు మనకి సహాయం చేయనుగాక.